ఇస్తున్నారు. కాదు సార్, ఒకటి ఇక్కడ ఈ రెండు అంశాలుగా మాట్లాడుకుంటే ఎందుకు అలా రేషన్ బియ్యం గురించి మాట్లాడుకుంటున్నారంటే, రేషన్ బియ్యం సమస్య పూర్తిగా ప్రజా సమస్యగా చూస్తున్నారు. ఈ పోర్ట్లు సెజ్జులు ఇందులో వాటాలు ఇది కేవలం రాజకీయ సమస్యగా చూస్తున్నారు. అయితే రేషన్ బియ్యం అక్రమ రవాణాని అడ్డుకునే ప్రయత్నం ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా చేస్తే అది ఈ కూటమి ప్రభుత్వంలో సాధ్యమవుతుందా అనే ప్రశ్న కూడా ఉంది. లేదంటే ఇది కూడా ఏదో ఒక కమిటీ చేసో ఇప్పుడుగా చెప్తున్నారు వాళ్ళకి అప్పచెప్పాం వీళ్ళకి అప్పచెప్పాం సిబిసిఐడి విచారణ చేస్తే అంతటితో ఆగిపోద్దా? అంటే బేసిక్గా ఒకటి దీంట్లో దాన్ని ఏమంటారు, కొండని తవ్వి ఎలకని పట్టుకోవడం తప్పించి ఏం చేయలేం. ఎస్, ఇప్పుడు బియ్యానికి సంబంధించి ఎక్స్పోర్ట్కి బ్యాన్ ఉందా? లేదు. నేను బియ్యం కొనుక్కోకూడదని ఎవరు నిషేధిస్తున్నాడు? నాకు ఒకటి తెచ్చి బియ్యం అమ్మాడండి, అది రేషన్ బియ్యమా కాదని దాని మీద ఏమన్నా రాసి ఉంటుందా? బియ్యం మీద నాకు ఒకటి తీసుకొచ్చి బియ్యం అమ్ముతున్నాడు, నువ్వు కొనుక్కోకూడదని ఒక వ్యాపారస్తుడికి ఎట్ట చెప్తావు? రేషన్ సంచుల్లో తీసుకొచ్చిస్తే కొనుక్కుంటే నేరం. అది ఎట్లా ధృవీకరిస్తారు? అది రేషన్ బియ్యమే అంటే ఏంటి ప్రాతిపదిక? రేషన్ బియ్యానికి ఏమైనా ప్రత్యేక రంగు రుచి వాసన ఉంటాయా? నెంబర్ బియ్యం రేషన్ బియ్యం, నెంబర్ బియ్యం రేషన్కి ఒక్కదానికే కాదు బయట కూడా అమ్ముకోవచ్చు. ఎలా ధృవీకరిస్తారు ఇది? దీంట్లో